చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ ద్వారా చట్టసభల్లో బీసీలు ప్రవేశించడం ద్వారా తమ గొంతుకని, తమ ఆకలిని, తమ బాధల్ని, తమ కన్నీళ్ళని, తమ బీసీల యొక్క అధికారాన్ని, ప్రకృతి వనరుల్ని పంచుకోవడానికి సగం మంది పార్లమెంట్లోకి పోవాలి. మరి పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం ఈ 70 ఏళ్లలో ఏ బీసీ అయినా పార్లమెంటు వేదిక మీద యుద్ధం చేసిన సంఘటన మీరు పార్టీలలో ఒక అభ్యర్థిని చూపిస్తారా? లేరు. అంటే బీజేపీ నుంచి గెలిచిన బీసీ ఆయన దీని గురించి మాట్లాడు. ఒక్క ఎస్సీ ఎస్టీ ఎంపీ అయినా పార్లమెంటు వేదిక మీద యుద్ధం చేసిన సంఘటన చూసారా? లేదు. ఎందుకు? మాట్లాడితే అతను తీసి బయట కొట్టేస్తారు. అసలు వాళ్ళ మీటింగ్, బిజినెస్ మీటింగ్ ముందు జరుగుతుంది కదా రేపు పార్లమెంట్ సెషన్స్ ఉన్నప్పుడు. ఎప్పుడైనా ఆయా పార్లమెంటు పార్టీలు, పార్లమెంటరీ కమిటీలు అయ్యా మీరు ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడండి అని ఏదైనా ఇచ్చారా ఎప్పుడైనా ఈ సభ్యులకి? అంటే నరికి చంపినా దళితుల గురించి అసెంబ్లీలో, పార్లమెంట్లో మాట్లాడరు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ గురించి బీసీలు మాట్లాడరు. కులగణన చట్టం గురించి బీసీలు, ఎస్సీ ఎస్టీలు మాట్లాడరు. మరి ఉమెన్ బిల్లులో, మహిళా బిల్లులో ఉపకోట బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకి మళ్ళీ ప్రత్యేక కోటా కావాలని ఉమెన్ బిల్లు కోసం బీసీ ఎస్సీ ఎస్టీ ఎంపీలు మాట్లాడరు. అదే పార్లమెంటులో 100 కోట్ల మంది పేదల ప్రజల వైద్యం కోసం ఒక వైద్య బిల్లు తీసుకొస్తే పార్లమెంట్లో దేశంలోని 100 కోట్ల మందికి ఫ్రీ హెల్త్ క్లియర్ అయిపోద్ది. ఆ చట్టం కోసం